హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం మటన్ బిర్యానీ చేసుకుంటున్నాము. నా ప్రాసెస్లో కేజీ చికెన్, కేజీ రైస్, ఆనియన్స్, ధనియా అంటే బిర్యానీలో ఏమేమి వేసుకుంటారో అన్నీ, ఇది జాజికాయ, ఇలైచి, యాలకులు, లవంగాలు అన్నీ మీరు ఏవైతే వేసుకుంటారో అన్నీ. నేనైతే ఇవే వేస్తున్నాను. కొంతమంది కొబ్బరి వేస్తారు, కొంతమంది వేయరు, ఎవరి ఇష్టం వాళ్ళది. పెరుగు, పసుపు, ఉప్పు, కారం. నేనైతే ఇవన్నీ పేస్ట్ చేసుకొని ఇట్లా మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. మా పిల్లలు ఎక్కువ ఫ్లేవర్స్ ఎక్కువ తినరు, మరాఠీ మొగ్గ, అందుకు అవి వేయలేదు. మసాలానే ఎక్కువ కావాలి, సో నేను ఇట్లా మసాలా తయారు చేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా ఎక్కువ అసలు తినరు, తీసేస్తారు. సో ఫస్ట్ నేను ఆనియన్స్ ఇందులో వేసేసి బాయిల్ చేస్తాను. బాయిల్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఆనియన్స్ మరియు హల్దీ అంటే పసుపు, ఓకే. కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఉడికించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, నాకు మటన్ అయితే ఉడికిపోయింది. అంటే మొత్తం కాదు, సగం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేయన్నీ వేసేద్దాము. ఇందాక నేను చూపెట్టలేదు, అందుకే చూడండి. కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూసు, ఇది రాది అంటే ధనియాలు, మొత్తం హోల్ గరం మసాలా పౌడరు, ఇది ఈ పౌడర్, అన్నీ ఈ పేస్ట్ అన్నీ కలిపేసుకుందాము. ఉప్పు, కారం, పెరుగు అన్నీ ఏవైతే చూపించానో అన్నీ వేసుకొని కలిపేసుకుందాము. నేను దీంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను. పేస్ట్ కాదు, అదే అల్లం వెల్లుల్లి కూడా వేసి రుబ్బి పెట్టుకున్నాను. సో అన్నీ కలిపేసుకోవడమే. అన్నీ వేసి కలుపుకున్న తర్వాత లాస్ట్లో వేయాలి ఆయిల్. మళ్ళీ వేసుకోవాలి, ఆయిల్ సరిపోదు. మళ్ళీ మీకు ఎంతకైతే కావాలో అంత వేసుకోండి. నాకు కారం అయితే పెద్ద స్పూన్లతోటి 2 స్పూన్లు పట్టింది. అంటే ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు పట్టింది. మీకు మీ ఇష్టమైన విధంగా వేసుకోండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఇటువైపు చూడండి, బాయిల్ అవుతుంది వాటరు. పెద్ద మంట మీద పెట్టాలి, పెద్ద మంట మీద. సో ఇందులో మీకు ఇష్టమైన మసాలా దినుసులు అన్నీ వేసుకోండి. మాకు ఇవే ఇష్టం, సో ఇవే వేసుకున్నాము. మీ ఇష్టమైనవన్నీ వేసుకొని ఇట్లా కొంచెం లెమన్ అయితే పిండుకోండి, లెమన్ జ్యూస్ అయితే. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ వేసేద్దాము. రుచికి తగినంత, అంటే ఆ రైస్కి తగినంత సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత రైస్ ఇప్పుడు నానబెట్టండి, ముందే నానబెట్టొద్దు. రైస్ అయితే ఇప్పుడు నానబెట్టండి. అంటే నీళ్ళు స్టవ్ మీద పెట్టుకున్నాక అప్పుడు రైస్ అయితే నానబెట్టుకోండి. బాయిల్ వచ్చినప్పుడు అప్పుడు మనం రైస్ ఇందులో వేసేద్దాం, ఓకే అండి. అది బాస్మతి రైస్. సో నేను ఇప్పుడే అట్లా, ఎవరైనా బాస్మతి చాలాసేపు నానబెట్టకుండా జస్ట్ ఉడికే వరకు ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యే వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికినప్పుడు ఇట్లాగా ఇలాచీ వేసుకోవాలి. అన్నీ ఒకసారి చూపించామనుకోండి థ్రిల్ ఉండదు, సస్పెన్స్ ఉండదు. అందరం ఒకలా చూపిస్తే థ్రిల్లే ఉంటుంది, సస్పెన్స్ ఏముంటుంది కదా. ఈ స్టేజ్లో అయితే మీకు ఉప్పు, కారం అన్నీ మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవడానికి వీలు ఉంటుంది. ఈ విధంగా అయితే అట్లా మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి, మళ్ళీ ఏమైనా కావాలంటే. కుక్కర్లో ఎందుకు వేసానంటే మాకు మటన్ ఉడకదు, అందుకని కుక్కర్లో వేయాల్సి వచ్చింది. ఉడికించుకున్న డైరెక్ట్గానే ఉడికించుకోవచ్చు. సో రైస్ అయితే బాయిల్ అయిపోయిందండి. అసలు కిటుకు ఇక్కడే ఉంది. రైస్ చాలా పర్ఫెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం ఖరాబ్ అవుతుంది. ఒక్క పలుకు పట్టుకొని ఇట్లా చూస్తే చాలు, ఇట్లా 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 బ్రేక్ అయితే అయిపోయినట్లే. సో మనం ఇది దాని మీద వేసేసుకుందాము ఇట్లా, ఈ విధంగా. సో ఇందులో కొంచెం ఇట్లా వాటర్ ఉండాలి. మా మీను వాడు అరుస్తుండు. ఈ విధంగా వేస్తూ ఉండాలి రైసు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం. ఇప్పుడు మళ్ళీ రైస్ వేద్దాం. సో మళ్ళీ ఒక లేయర్ పుదీనా, కొత్తిమీర ఒకసారి వేసేసుకొని మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకుంటా. సో నేను రైస్ అంతా వేసేసాను. ఫైనల్గా ఎట్లా ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి నెయ్యి వేస్తున్నాను. స్టార్టింగ్ రైస్ వేసేటప్పటి నుంచి
సిమ్లోని పెట్టి ఉడికించుకోవాలి. సో కంప్లీట్గా సిమ్ మీదే 10-15 మినిట్స్ వరకు 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. సో ఇట్లా పెట్టుకొని దీని మీద లిడ్ వేసుకొని మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలి. ఇలాంటి ఆయుధాలు ఏమైనా ఉంటే మీరు యూజ్ చేసుకోండి, లేకపోతే చిల్లులు గరిట ఏదైనా ఉన్నా పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, రైస్ అనేది 70% కుక్ అయి ఉండాలి. ఇందులో అయితే 30% ఇందులో కుక్ అయి ఉండాలి. అప్పుడు సరిపోతుంది. నేను మీకు ఎప్పుడో చెప్పేదండి 15 to 20 మినిట్స్ అయితే అవుతుంది, కానీ మీరు వెంటనే సర్వింగ్ అయితే చేయొద్దు. కొంచెంసేపు ఆగిన తర్వాత సర్వ్ చేయండి. స్టవ్ బంద్ చేసిన వెంటనే సర్వింగ్ అయితే చేయొద్దు. సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఉడికిపోయింది ఎంత మంచిగా. చూడండి, ఇట్లా వచ్చేస్తుంది. చూసారు కదా, విత్ రైతా. చూడండి, మామూలుగా అరుస్తున్నారు, మా పిల్లలు కూడా అరుస్తున్నారు, మా వారు అరుస్తున్నా కూడా వెళ్తలేరు, కిచెన్లోని తిరుగుతున్నాయి మటన్ అని. చూడండి, రైస్ అయితే ఇట్లా విడివిడి ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లా జాగ్రత్త చేసుకోండి. అమ్మో ఈ నలితో నలాల దగ్గర ఎన్ని కొట్లాట అయినాయో అమ్మో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.